ప్రార్థన ప్రార్థన. సమాధానకర్తనై, నిత్యుడనై, నివాదికుడనై, యుగ యుగాలు ఏకరీతిగా ఉన్నడనై, నా మహిమ, నా ప్రభావము, నా కృప, నా శాంతి మీకు ఇచ్చి మిమ్మల్ని భూమి యందు సకల విషయంలో గణపరిచి ఆశించి యుగ యుగాల వరకు శాంతినిచ్చి సమాధానంతో నింపుదునుగాక. ఆమేన్. జీవం కల తండ్రికి 2 వందనాలండి. మీ అందరికీ నా ప్రియవందనాలు చేస్తున్నా. మరి ముఖ్యంగా నేను సాయం సమయంలో ఇంటికాడ ఉండగా ఓ పెద్ద ఆయన వచ్చారు. ఆయన హిందూ మతంలో చాలా జ్ఞానం గలవారు. లాస్ట్కి యేసు ప్రభు వారిలోకి వచ్చారు. ఆయన మరి పెద్దవారు జ్ఞానం కలిగి ఉంటారు కాబట్టి ఆయన విస్తారంగా బైబిల్ చదువుతున్నారట. ఈ బైబిల్ కొన్ని కోట్ల సార్లు చదువుతానే ఉండాలి. ప్రతి నిమిషము దేవుడు ఇందులో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన అంటాడండి, ఆయన పెద్ద ఆయన, ఏంటండి నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. వాళ్ళు ఎలా ప్రవర్తించారు, ఏంటి అసలు దేవుడికి వాళ్ళకి అనుబంధ సంబంధం ఏంటి అనే కొన్ని విషయాలు ఆయన మాట్లాడారు పెద్ద ఆయన. అయితే చాలా తక్కువ టైం ఉందండి. అయినా కానీ తక్కువ టైంలో కొంతవరకు చిన్న మాటలు చెప్పానండి ఆయనకి. ఫస్ట్, బైబిల్లో ఉన్న దేవుడు బతుకున్నాడు. రామాయణంలో ఉన్న దేవుడు ఆయనతో క్లోజ్ అయిపోయింది, లేదు, చరిత్ర లేదు ఇంకా ఆయనకి. మహాభారతంలో ఉన్న దేవుడు ఆయన చనిపోయాడు, తర్వాత చరిత్ర లేదు. మరి యుగ దేవతలు ఉన్నాయి కదండి, అవి మీకు తెలుసు, ఉన్నాయి. అవి ఏం చేస్తాయో మీకు తెలుసు. వాటి గురించి మళ్ళీ ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరి అవి వివరించినప్పుడు మీరు కలవరపడతారు. ఇంచేతనే మీరు అందరూ కూడా హిందూ మతం నుంచి వచ్చారు కాబట్టి ఆ కలవరపాటు ఉంటుంది. అయితే బైబిల్ ఉన్న దేవుడు సజీవుడు, జీవం గలవాడు, ఉన్నవాడు, అనువాడు. ఈ బైబిల్ చేత పట్టుకున్న వారికి ఈయన ప్రత్యక్షం అవుతాడు. ఈయన మాట్లాడటం ప్రారంభిస్తాడు, ఈయన మార్గం చూపిస్తాడు, నీవెవరో నీకు తెలియజేస్తాడు, తనెవరో బయలుపరుచుకుంటాడు, ఏం చేయాలో చెప్తాడు. ఈ బైబిల్ పట్టుకున్న తర్వాత, ఏమండి నేను పట్టుకున్నా నాకేం మాట్లాడు, అసలు నీకు దేవుడికి తలంపులు లేవు. ప్రతి క్రైస్తవుడికి ఆత్మ ఉంటుంది, ప్రతి క్రైస్తవుడికి మనోనేత్రం ఉంటుంది. కొంతమందికి ఉంటుందా, కొంతమందికి ఉంటుందా, అందరికీ ఉంటుంది. అలా మనం ఎలా నిర్ధారణ చేయగలుగుతాం? సమరస్త్రీ అనే ఒక వ్యభిచారి యేసు ప్రభు వెళ్ళినప్పుడు ఒక మాట చెప్పింది. అను కూర్చోమన్నాం. ఎవరు తీసుకొచ్చారు? వాళ్ళ తాలూకా ఎవరు? బాధ్యత తీసుకోవాలి. అజాగ్రత్తగా ఉంటే ఫ్రాక్చర్ అవుతుంది. మా చుట్టమా కానీ చిన్నప్పటి నుంచి ఉన్న బాగోతుంది. కానీ ఆ దేవుడి స్తోత్రాలండి.
ఈ సమర స్త్రీ దగ్గరికి యేసు ప్రభువారు వెళ్ళే వరకు కూడా తను ఒక పాపిని, తను ఒక శాపగ్రస్తురాలిని, తను ఏమాత్రం కూడా భక్తిగా ఉండాలని కానీ, ఒక దేవుణ్ణి ఆరాధించాలని కానీ తనకి ఎటువంటి ఉద్దేశాలు కలిగినది కాదు. ఈ సమర స్త్రీ ఏం చేస్తుంటే వాదిస్తుంది దేవుడితో, యేసు ప్రభువారితో. ఎలాయా చెప్పాగా, మా అమ్మ చెప్పింది, మా అమ్మమ్మ చెప్పింది, మా నాన్నమ్మ చెప్పింది, మేము ఎప్పుడు ఇంతే, ఏదో భౌతికలో ఏదో 10 మంది తిప్పుకుంటాం, ఏదో 10 రాళ్ళు సంపాదించుకుంటాం, చచ్చిపోతాం. అదిగో దేవుడు ఉన్నాడు, దేవుడు ఓ దేవుడు ఓ దేవుడు అని ఈడ్చోడు అక్కడ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్పింది. దానికి యేసు ప్రభువారు చెప్పిన సమాధానం మనం ఒకసారి చెప్పుకున్నాం. యేసు ప్రభువారు చెప్పిన సమాధానం ఏం సమాధానం చెప్పారంటే, అమ్మా నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే నీలో ఆత్మ ఉన్నది. ఎప్పుడైతే ఆత్మ దేనిలో బంధించబడిందంటే శరీరంలో బంధించబడింది. 2 ఈ ఆత్మకి నేత్రాలు ఉన్నాయని చెప్పాడు దేవుడు. ఎప్పుడైతే ఈ పాపం కడగబడుతుందో పరిశుద్ధ నేత్రాలు తెరవబడతాయని చెప్పాడు. అప్పటిదాకా పాపిని 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 అని చెప్పిన సమర స్త్రీ ఎప్పుడైతే ఆవిడకు మాట చెప్పాడు, నీలో ఆత్మనున్నది, ఆత్మ యొక్క పాపాలు కడుగుతున్నానని చెప్పిన తర్వాత ఆవిడికి మనోనేత్రం తెరవబడిన తర్వాత టక్కమని చెప్పింది యేసు ప్రభుని, నీవే రక్షకుడవి, నా జన్మ తరించింది, నాకు విమోచన దొరికింది, నన్ను తిరిగి పునరుద్ధాన శక్తి దొరికింది, నాకు ఈ లోకంలో నీ కృపా ఆశీర్వాదం దక్కింది, నేను ధన్యురాలను. పుట్టింది కలువ పువ్వు బురదలో, బయటకు వచ్చింది సూర్యుడి వైపు తిరిగితే ఆ వైపు తిరుగుతుంది. ఇప్పుడు సమర స్త్రీ ఆ విధంగా మారిపోయింది. అంచేత ఆత్మ లేని వాళ్ళ దగ్గరికి యేసు ప్రభు రాడు. ఆత్మకు పుట్టుగల కారకుడు ఎవరు అని చూసినప్పుడు ఆదికాండం 2:7 చూద్దాం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి, ఇక్కడ కొంచెం మర్మం మీకు అర్థం కదలండి, అయినా కానీ చెప్తానండి. పరలోకాంచి ఆత్మ పడిపోయినాయి, మధ్యాకాశంలో ఉండిపోయినాయి. నరులు మామూలుగా ఉన్నారు, పుడుతున్నారు సత్తున్నారు, సత్తున్నారు పుడుతున్నారు, పుడుతున్నారు సత్తున్నారు. ఇక్కడ దేవుని రాజ్యము ఈ యొక్క ఆత్మను సమీకరించాలి. సమీకరించడం కోసం ఒక ఆలోచన తీసుకున్నాడు దేవుడు. ఆలోచన ఏంటంటే ఆదాము యొక్క ఆత్మను పట్టుకుని అతన్ని శరీరాలుగా మార్చుకుని అతనికి భార్యనిచ్చి ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాడు. అతని ద్వారా పుట్టే వాళ్ళందరూ కూడా పరిశుద్ధులు. అది ప్లాన్. ఆ ప్లాన్ మీద ఆదామును రెడీ చేశాడు. ఆదామును రెడీ చేసిన తర్వాత ఆదాముకి ఒక మాట చెప్పాడు దేవుడు. చూద్దామంటే ఒకసారి 27 చూడు, ఆదికాండం 1 జాగ్రత్తగా గమనించండి, చాలా క్రిటికల్ వాక్యం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. ఎవరి స్వరూపమందు? దేవుని స్వరూపమందు. అంటే ఆయనలాగా ఉంటారా? వారు ముక్కు, ఇంతమంది ఆయనగా తీసుకొచ్చారు, యేసు ప్రభు బొమ్మలు తీసుకొచ్చారు. అంటే ఆయనలాగా ఎర్రగా సూది ముక్కు, కళ్ళు ఇలా, మరి అలా ఉంటారంటావా? మరి ఏంటంటావు? అర్థం కావాలి కదా నీకు. చూడు, ఆదికాండం 1:1 వెళ్ళు. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను
సృజించెను. భూమి భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ ఇప్పుడు కూడా తప్పట్లో ఆత్మకు తండ్రి దేవుడు. దేవుడు ఎవరంటే ఆత్మ. దేవుడికి నీకు తేడా ఏంటంటే ఆయన తండ్రి, నువ్వు బిడ్డవి. నువ్వు బిడ్డవి, ఆయన తండ్రి. ఆయన తండ్రి, నువ్వు బిడ్డవి. నువ్వు బిడ్డవి, ఆయన తండ్రి. ఇప్పుడు భూలోకం నుంచి ఆత్మను తీసుకెళ్ళడానికి ఆదాం అనే వ్యక్తిని తయారు చేసుకుని అతని శరీరం ఇచ్చి ప్లాన్ చేసుకున్నాడు. ఎలాగా? అతని ద్వారా బిడ్డలు ఎవరిని పుట్టిందాడు? ఆత్మస్వరూపుని. అది కానీ 4వ అధ్యాయం అందించు. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీను కని. ఇప్పుడు కయీను ఎవరో? పిశాచం కొడుకు. ఇప్పుడు ఆదాం ద్వారా వచ్చేవాళ్ళు ఎవరు రావాలి? హేబెల్ లాంటి వాళ్ళు రావాలి. వాళ్ళు భూలోకంలో పుట్టి వాళ్ళు మట్టి చేసుకుని ఆత్మ పరమాత్మ దగ్గర చేర్చాలి. అది ప్లాను. ఆ ప్లాను అన్ని రెడీ చేసుకున్నాడు. ఆదాంకు ఇంకో మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, నీవు ఖచ్చితంగా నన్ను వెంబడించాలి. భార్య భర్తలు వెంబడించినప్పుడు మీరు సమృద్ధి కలిగి ఉంటారు. 3వ పాయింట్. 2వ పాయింట్, మీ ద్వారా ఎవరు పుడతారు? ఆత్మలు పుడతాయి. ఈ ఆత్మల రాజ్యం విస్తరించది. ఈ ఆత్మలు ఎప్పుడైతే విస్తరింతాయో, దేవుని మాట ఎప్పుడైతే వింటామో, భూమి ఏమవుతుందండి? పరిశుద్ధపరచబడుతుంది. ఆత్మలు పరలోక రాజ్యం వెళ్తాయి. ప్లాన్ చేస్తున్నాడు దేవుడు. అయితే ఎప్పుడైతే ఆదాముకుండి చెడు బుద్ధి చేసంటే ఆజ్ఞ చూద్దామని సరండి. అది కన్నా 2వ అధ్యాయం 17 వచనం. అయితే మంచి చెడ్డల ఒకటే చెప్పాడు, నా మీద ఆనుకోండి, నేను మిమ్మల్ని పోషించి ఆదరించి దీవించి మిమ్మల్ని మట్టి చేసి ఆత్మను పరమాత్మ దగ్గర చేస్తాను. అందుకే మనిషి పుట్టిన తర్వాత, దేవుడు మన దగ్గరికి వచ్చిన తర్వాత బాప్టిజం ఇవ్వబడుతుంది. దేనికంటే? ఆత్మకు. బాప్టిజం ఎప్పుడైతే తీసుకున్నావో నీ పాపం కడగబడింది అని రాశాడు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 36 వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతను రూఢిగా తెలుసుకోవాలని చెప్పాను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేము ఏమి చేద్దామని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై. ఏ పాపము? జన్మ పాపము. ఏ జన్మించింది? ఆత్మ. ఎప్పుడైతే ఆదాము చేసిన ఘోరమైన తప్పు ఏంటంటే అతను విగ్రహారం చేశాడు. ఎప్పుడైతే విగ్రహారం చేశాడో అతను దేవుని చేత తీసేయబడ్డాడు. ఇక పరలోక రాజ్యం వెళ్ళడానికి అధికారం లేకుండా అయిపోయాడు. అతనికి హేబెల్ అనే కుమారుడు పుట్టాడు. అతని ద్వారా రాజ్యం విస్తరించాలి. సాతాను ఏం చేసిందంటే హేబెల్ని చంపిస్తుంది. దేవుడు కంగారు పడి ఏం చేశాడంటే పరలోకం తాళం వేసాడు. ఇంక పరలోకానికి రావటం కానీ పరలోక రాజ్యానికి వెళ్ళటం కానీ గాలి లేకుండా చేసి పడేశాడు. ఎందుకు? ఈ సాతాను శక్తులు ఎక్కడ ఉండాలి? పాతాళం ఉండాలి. నరులు ఎక్కడ ఉండాలి?
భూలోకంలో ఉండాలి. ఇప్పుడు వీళ్ళు పాపులుగా మారిపోయారు కాబట్టి వీళ్ళ పరలోక రాజ్యం వెళ్ళడానికి దారి లేదు, మూతపడిపోయింది. మూతపడిపోయిన తర్వాత ఆదాముకి లాస్ట్ పశ్చాత్తాపం వచ్చింది. పశ్చాత్తాపం వచ్చి ఆదాము ప్లస్ దేవుడు ఇద్దరూ ఏడటం ప్రారంభించారు. ఇద్దరూ ఏడుస్తున్నారు. చూడు 3:15 ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు 15 మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును. ఇక్కడ తరుణోపాయం చెప్పాడు. ఆదాము తరుణోపాయం అడిగాడు. తప్పు అయిపోయింది, ఘోరమైన తప్పు చేశాను. ఇప్పుడు అనేక మంది కొడుకులున్నారు, వాళ్ళందరూ పిశాచం పిల్లలు, తాగుతున్నారు, దొలుతున్నారు, ఎత్తున్నారు. కానీ ఆదాము మట్టికి దేవుని కుమారుడు. పాతాళానికి ఎందుకు వెళ్ళాడంటే ఆదాము కోసం వెళ్ళాడు ఆయన. ఇప్పుడు ఆదామే అడిగాడు తరుణోపాయం, ఇంతేనా, నేను నరకంలో ఉండిపోవాలా, నాకు దారి లేదా, నేను తప్పు చేశాను, ఘోరమైన తప్పు చేశాను, నాకు మార్గం చూపించమని అడిగాడు. అడిగినప్పుడు దేవుడు చెప్పాడు, నేను నరుడిగా పుడతాను, పాపపరార్థ బలి చెల్లిస్తాను. దేనికి? నీ ఆత్మ చేసిన పాపానికి. అంతకుముందు చేయలేదు ఆత్మ. నీ ఆత్మ చేసిన పాపానికి పరలోక రాజ్యం మూతపడింది. అంచేత నేనేం చేస్తానంటే నీ కోసం నేను పుట్టి శిలువమరణం పొంది పరలోక రాజ్యం తెరుస్తాను అనొచ్చు. 1:11 అపొస్తలుల కార్యాలు. గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట. ఇప్పుడు ఆయన డైరెక్ట్గా పరలోక రాజ్యం వెళ్తున్నట్లుగా పాత నిబంధనలో ఎక్కడ కూడా ఆధారం లేదు, ప్రవక్తలు కానీ ఎవ్వరు కూడా. ఇప్పుడు యేసు చనిపోయాడు, యేసు లేచాడు. యేసు ఎటు వెళ్తున్నాడంటే పరలోక రాజ్యం వెళ్తున్నాడు. వెళుతూ ఏం చేశాడంటే తాళం తీశాడు. అందుకే రక్షకుడు వచ్చిన తర్వాత ఆయన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? పరలోక రాజ్యంలోకి వెళ్తున్నారు. ఆ పాయింట్ అలా వదిలే. ఇప్పుడు భూలోకములో ఒక భయంకరమైన దురదృష్టమైన కార్యం జరిగింది. ఆ దురదృష్టమైన కార్యం ఏంటంటే పిశాచి పిల్లలు భూలోకంలో పెరిగిపోయారు. దేవుడి పిల్లలు లేరు, ఆత్మస్వరూపులైన వాళ్ళు లేరు. పిశాచి పిల్లలు పెరిగిపోయారు. ఎవరి ద్వారా పెరిగిపోయారు వీళ్ళు? ఆదాం ద్వారా పెరిగిపోయారు వీళ్ళు, కయీన్ ద్వారా పెరిగిపోయారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు తాగుతున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. వీళ్ళు ఏం చేయాలి? నేను ఈ లోపల భూమి గొడవ పెడుతుంది. నాయన, ఈ సన్నాసులు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఎండి నీడాలుగా అయిపోతాయి, సంవత్సరాలు పాడైపోతాయి, కుటుంబాలు పాడైపోతాయి, బతుకులు పాడైపోతాయి, వ్యాధులు, నానా చక్ర దరిద్రమంతా కూడా భూలోకాన్ని చుట్టుపడుతుంది. భూలోకాన్ని ఎందుకు అలాగా చేశాడు ఆయన? యోహాను 3:16 చూడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన భూమిని ఆయన ప్రేమించి సృష్టించుకున్నాడంట. కాలిపోద్ది, అక్కడ కాలిపోద్ది, ఇక్కడ కాలిపోద్ది, ఇలా కాలిపోద్ది, అనేక రకాలుగా చెప్పుకుంటారు. కానీ భూమి పోదు. రేపు 2వ రాకడ రానివ్వండి, 10వ రాకడ రానివ్వండి, 20వ రాకడ రానివ్వండి, భూమి పోదు. భూమి ఎలా పోదో తర్వాత చెప్తాను. ఇప్పుడు ఈ ఆదాము పిల్లల వల్ల లోకమంతా చీకటి కనిపిస్తుంది, లోకమంతా దరిద్రం,
లోకమంతా తాగుబోతులు, లోకమంతా తిరుగుబోతులు. దీని మూలంగా భూమి పోతుందండి. ఇప్పుడు అది సమస్య. తను ఎంతగానో ముద్దుగా సృష్టించుకుని ఏదైనా తోటను సృష్టించి అన్ని ఫలాలు, జీవవృక్షాలు, మరి జలరాశులు అన్నీ ఆయన చక్కగా సృష్టించాడు. కానీ ఇప్పుడు చూస్తే అవి పాడైపోతున్నాయి. మొత్తం ఎండిన ఎడారిలా మారిపోతుంది భూమి. అప్పుడు ఒక ఆలోచన చేశాడు. ఏం చేశాడు అని చూసినప్పుడు సాతాను శక్తులు పోవాలి అనలేదు. భూమిని నిలబెట్టే మనిషి కావాలి నాకు. అర్థమవుతుంది మీకు? భూమిని నిలబెట్టే మనిషి కావాలి, భూమిని స్థిరపరిచే మనిషి కావాలి అని తిరుగుతున్నాడు. తిరుగుతా 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 ఉన్నాడు. ఈ సాతాను సంతానం ఏం చేస్తున్నారంటే తాగుతున్నారు, తింటున్నారు, దొల్లుతున్నారు. ఏంటో దేవుడు, దేవుడు దేవుడు ఏంటో దేవుడు, అలా ముసలోడికి ఏం పని ఉందా? అడిగి ఏమన్నా పనే పాట? ఏదో సన్నాస్తాడంట. ఏంటో దేవుడో 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 దేవుడో. ఈడు హానుక కొడుకీడు గొడవ చేస్తా ఉన్నాడు, వాళ్ళు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అదే టైంలో దేవుడు ఎవరి దగ్గరికి వచ్చాడంటే, ఎవరి దగ్గరికి వచ్చాడండి? నవాహ దగ్గరికి వచ్చాడు. అందుజమ 6:14 వచ్చిన స్థితి సార మ్రానుతో నీ కొరకు వాడను చేసుకుని తప్పల కొట్టండి. ఇప్పుడు అదే మాటని నవాహ తాత అందరికీ చెప్తున్నాడు. ఎవ్వరూ నమ్మట్లేదు. పరలోక రాజ్యం ఉన్నది అన్నప్పుడు మీరు నమ్మనప్పుడు మీరు ఎవరి సంతానము? పిశాచి సంతానం. గుర్తుపెట్టుకోండి. నేను డైరెక్ట్గా చెప్తాను మీకు. ఇప్పుడు పరలోక రాజ్యం మనకి దేవుడు అందుకే వచ్చాడు. మన పాపానికి అడిగాడు, మన పరిశుద్ధపరిచాడు. మట్టిని మట్టి చేస్తాం, ఆత్మ పరమాత్మ ముందు చెప్పాడు ఆదాంకి, నీ సంసారాన్ని దీవిస్తాను, నీ ఆస్తుపాస్తులు దీవిస్తాను, నీకు చక్కటి ఆహారం ఇస్తాను, నీ ద్వారా పరలోక రాజ్యం ప్రవేశించాలి ఆత్మలు అన్నాడు. వాడు విగ్రహారం చేసి పరలోక రాజ్యం మూసాడు. ఇప్పుడు భూమి అంతా చీకటి గమ్మిస్తుంది. ఎందుకు చీకటి గమ్మింది? వీళ్ళందరూ ఎవరండి? ఆదాము సంతానం. ఈ ఆదాము సంతానం ఏం చేస్తున్నారండి? తాగుతున్నారు, దొలుతున్నారు, అలాగ అలిష్టానుసరంగా. అంచేత భూమి పూర్తిగా శిపించబడి ఎడారిగా మారిపోతుంది. ఎక్కడ మొక్క కానీ ఎక్కడ ఇదిగా లేకుండా. అంచేత ఆదాము అడుగుతాడు, అయ్యా తినడానికి చూడ మరొకసారి 3:17 వచ్చిన ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివి కనుక ఆజ్ఞను అతిక్రమించాడు. ఆదాంకి ఏం చెప్పాడు? నన్ను వెంబడించు, భూమి ఆశ్రయించబడుద్ది, నీ ద్వారా పుట్టిన పిల్లలు పరలోక రాజ్యం వెళ్తారు. ఇప్పుడు ఆదాం పిల్లలు పిశాచి పిల్లలు అయ్యారు. రెండు భూమి చీకటి కమ్మేస్తుంది. ఆదాం చేసిన తప్పు మూలంగా భూమి చీకటి కమ్ముతుంది. దానికి తండ్రి గారు మళ్ళీ ఆలోచన చేసుకుని తిరిగాడు 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 తిరిగాడు. ఒక్క చోటన నోవహు దొరికాడు. నోవహుతో మాట అన్నాడు, అయ్యా రాకడ వచ్చేస్తుంది, తగలబెడితే మొత్తం భూమిని ఉంచేస్తాను, కనుక నాకు ఒక మనిషి కావాలి, నువ్వు వస్తావా అని అడిగాడు. మనం ఏమంటామండి?
అదే చిటిసారా నామను కట్టమన్నాడు అనుకోండి, మనం ఏమంటామండి? ఇంకేం పని పడలేదేంటి, ఇదే ఉద్యోగమా, ఏ దేవుడు నమ్ముకున్నావు, ఆశ్రయించి దేవుడు అన్నాం కదా, ఏదో అంతేగాని ఏదో నామ పడవ వాడ అని ఖచ్చితంగా తిరిగేస్తాం. కానీ నోవహ తాత ఏం చేస్తాడంటే ఆజ్ఞకు లోబడ్డాడు. అది అత్తలో ఉన్న గొప్పదనం. ఇవాళ నువ్వు బాప్తిజం తీసుకున్నావు, కానీ పరలోక రాజ్యం ఉందని నమ్మవు. ఎవరు నమ్మలేదు? యూదా అనే పరిగులో నమ్మలేదు. ఎక్కడ పోయాడు? ఆత్మహత్య చేసుకుని పాతాళం పోయాడు. ఇవాళ రేపొద్దున నీవు కూడా అదే స్థితికి చేరతావు. నీవు కూడా ఆదాము సంతానం ఎక్కడికి చేరారో నీవు కూడా అక్కడికే చేరతావు. అందుకు నోవహ తాత నమ్మాడు, దైవాజ్ఞకు లోబడ్డాడు. ఇప్పుడు మనం నమ్మాము, మనకేం తెలియాలి? పరలోక రాజ్యము ఉన్నది. పరలోకానికి వచ్చాం కాబట్టి క్రైస్తులము అయ్యాము. ఈ మట్టి అయిపోద్ది. ఆత్మ పరమాత్మ దగ్గరికి వెళ్తున్న విశ్వాసము మనకు ఉండాలి. అప్పుడు మనం ఏం చేస్తాం? దేవుని స్తుతిస్తాం, అబద్ధాలు ఆడము, పరిశుద్ధులుగా ఉంటాం. ఇప్పుడు నోవహ తాత ఆ విధంగా ఉన్నాడు. ఎప్పుడైతే నోవహ తాత చితిసారా యొక్క నామను కట్టాడో, ఈ యొక్క చూడమ 6:18 వచనం, మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు నూతన సృష్టి కోసం. ఆదాము వల్ల సృష్టి యావత్తూ పోయింది. ఒక్కో దరిద్ర గంప ఇంట్లో దొరుకుతుంది, ఆ ఇల్లంతా పాడైపోతుంది. ఒక్కో దరిద్రుడు సంఘంలో ప్రవేశిస్తాడు, సంఘాలు పాడైపోతాయి. అంచేత ఈ దరిద్ర గంపలు, ఈ దరిద్రులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళని ఆశ్రయపుత్రులు గుర్తుపెట్టుకోవాలి. ఒక్క ఇల్లు వర్ధిల్లట్లేదంటే దానికి కారణము ఆ ఇంట్లో ఏ సంతానం ఉంది? పిశాచ సంతానం ఉంది. ఒక సంఘంలో కలహాలు, గొడవలు, అల్లర్లు, ఎప్పుడు చూసిన గొడవలు, అక్కడ సాతాను సంతానం ఉంది. ఈ సాతాను సంతానానికి ఒక జబ్బు ఉంటుంది. దేవుడి రాజ్యం ఎదగడానికి వాళ్ళు ఒప్పుకోరు. దేవుడి పిల్ల పరలోక రాజ్యం వెళ్ళటానికి ఒప్పుకోరు. ఇప్పుడు నోవహ తాత ఎప్పుడైతే లోబడ్డాడో, నోవహ తాత నామ ఎప్పుడైతే చేశాడో, నోవహ తాత ఒక మాట అన్నాడు, చక్కటి మాట, బిడ్డ ఇదిగో నూతన సృష్టిని సృష్టించబోతున్నాను. నోవహ తాత ఎలా నమ్మగలడు? అంతే తుచ్చత్వ సముద్రం, ఇవన్నీ మళ్ళీ అందులో ఉంటాయా? కానీ నోవహ తాత పూర్తి విశ్వాసం కలిగి ఉన్నాడు. కలిగి ఉండటం వల్ల ఏం జరిగింది? ఇవాళ నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, బాప్తిజం తీసుకున్నావు, నువ్వేం పొందుకుంటున్నావు అనేది నువ్వు పెట్టుకో ప్రశ్న. దానికి నేను మళ్ళీ అడగను. ఇప్పుడు నోవహ తాత ఎప్పుడైతే ఆ నామలో కూర్చున్నాడో, నామ ప్రయాణం చేయడం ప్రారంభించింది. నామ ఆగింది. 9వ అధ్యాయం అందించమ్మా. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, దేవుని మాట వినటం వల్ల నోవహుకి వచ్చింది? వచ్చిందా? ఇస్తున్నంటున్నారా? మరి క్రైస్తవులు ఎందుకు ఇస్తున్నట్లేదు? కారణము ఫస్ట్ నువ్వు దేవుడి మాట నమ్మకపోవటం, 2 నువ్వు దేవుని ఆజ్ఞ పాటించకపోవటం. ఈ 2 వలనే నువ్వు ఎదగట్లేదు. దానికి మీకు సింపుల్గా ఒక కారా చూపిస్తాను. మలాకి 3వ అధ్యాయం 8వ వచనం చూడు. మానవుడు దేవుని యొద్ద దొంగిలన అయితే మీరు నా యొద్ద. ఇప్పుడు దేవుడు ఒక రిస్క్ పెట్టాడు. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఇజ్రాయెల్ అవ్వచ్చు, మామూలు క్రైస్తవులు అవ్వచ్చు, దేవుడి బిడ్డలు దశమ భాగాలు చెల్లించాలి.
ప్రథమ కానుకలు చెల్లించాలి. ఇలా ఎందుకు చెల్లించాలి, ఎలా చెల్లించాలి, దేనికి చెల్లించాలి? ఫాస్ట్గా తినేస్తాడు, ఆడు తినేస్తాడు, ఈడు తినేస్తాడు, ఈ కౌలన్నీ చెప్తూ ఉంటారు వీళ్ళు. గుర్తుపెట్టుకోండి, మీరు గుర్తుపెట్టుకోండి, ఈ కౌలు చెప్తూ ఉంటారు. మనకి సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో ఒక ఆయన కనబడుతూ ఉంటాడు. ఆయన పేరేం పేరు తెలుసా? బిలాం. గొప్ప ప్రవక్త. ప్రవక్త అయ్యుండి ఎప్పుడైతే ధనాన్ని ప్రేమించాడో అతని కుటుంబము పాతాళం చేరిపోయారు. అహరోను కొడుకులు తలకాయ మాంసాన్ని ఏం చేసేవారంటండి, కొంకి తయారు చేసుకున్నారంట, కొంకెట్టు కొట్లాగేసేవారంట. అహరోను కొడుకులు ఇద్దరూ చనిపోయారు. చనిపోయిన తర్వాత అహరోను అంటాడు, తమ్ముడా దేవుని అడగనాడు, చెప్పించి కొడతాడని చెప్పాడు. దేవుడు చెప్పించి కొడతాడు. అపరాధం లేకుండా దేవుడు శిక్షించాడు. మన వాళ్ళు అపరాధం చేశారు కాబట్టి దేవుడు వాళ్ళని చంపేస్తాడు. ఏలీ కొడుకులు ఇద్దరు కూడా చనిపోయారు. ఏలీ కొడుకులు చనిపోయిన తర్వాత ఏలీ గారికి మెల్లరిగి పడిపోయాడు. సరే, ఆయన భక్తులు, చాలామంది భక్తులు అని రాయబడింది బైబిల్. భక్తులు అందరూ వచ్చారు. ఏలీ గారు ఏడుస్తున్నాడు బిగ్గరగా ఏడుస్తుంటే వాళ్ళు గుసగుసలు ఆడుకున్నారు. పలకరించడానికి వచ్చిన మనుషులు గుసగుసలు ఆడుకున్నారు. ఏమని గుసగుసలు ఆడుకున్నారు? అయ్యా, మాకు ముందే తెలుసండి అయ్యా, మీ అబ్బాయిలు సన్నిధిలోకి వచ్చిన ఆడవాళ్ళని అల్లరి చేస్తున్నారు. దేవునికి ఉగ్రతత్వం మాకు తెలుసు కానండి అయ్యారు, మరి ఇంత చెప్పలేదు మీరు అన్నాడు ఏలి. వెంటనే చెప్పారు వాళ్ళు, అయ్యా మీకు కోపం ఎక్కువండి, మీరు ప్రవక్త అండి, మిమ్మల్ని ఏమనంటే శపించబడతామని మీకు చెప్పలేదండి అయ్యగారు, కానీ దేవుడి మట్టికి తీర్పిచ్చేసాడండి అయ్యగారు. దేవుడు తీర్పిచ్చేసాడు. మన యుధా గారు తెలుసు కదా, ఆయన ఏదో సజ్జకు పెట్టుకున్నాడు, దాంట్లో డబ్బులు వేసుకున్నాడు, తీసుకున్నాడు, కింద పడుతున్నాడు, లాస్ట్కి ఉరే చచ్చిపోయాడు. ఇంతకంటే వాక్యం మీకు ఏమైనా కావాలా? మీరు దశమ భాగం చెల్లించడానికి, మీరు ప్రథమ భాగం చెల్లించడానికి ఎంతకంటే వాక్యం కావాలా మీకు? మోసకలని తెలుసుకోండి. మీరు అందించే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునేలా ఏం చెప్పాడు? 3 ఆజ్ఞలు చెప్పాడు. 1, తల్లిదండ్రులు సన్మానించాలి, అప్పుడు నువ్వు ఆస్వాదించబడతావు. 2, ప్రథమ భాగాలు దశమ భాగాలు చెల్లించాలి, అప్పుడు నీ పాడే పండ్లు దీవించబడతాయి. 3, ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. నేను పరలోక రాజ్యం నుంచి పడిపోయినా, నేను నరుడిగా మారిపోయినా, నా తండ్రి వచ్చి నాలో ఉన్న ఆత్మ పాపాన్ని కడిగి నా మనోనేత్రాలు తెరిచి నా ఆత్మజ్యోతి వెలిగించి ఆయన బిడ్డగా అంగీకరించాడు. మరి క్రైస్తవుడు పేదోడు అవడా? క్రైస్తవుడు దైవాజ్ఞను మీరటం లేదా? దైవాజ్ఞను మీరినప్పుడు ఏమవుతుందో కూడా ఆయనే చెప్పాడు. అందుకే 17వ వచనం, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టెయు శపించబడును. ఎప్పుడైతే దైవాజ్ఞను మీరావో, ఆదాము కుటుంబం ఏ విధంగా పతనం అయిపోయిందో, ఆదాం ద్వారా పరలోక రాజ్యం అలా మూసేయబడిందో, ఈరోజు నువ్వు ఆజ్ఞను మీరినప్పుడు నీ గురించి కూడా పరలోక రాజ్యం మూతవేయబడి ఉంటుంది. నీవు చేరవలసింది పాతాళానికి. నో డౌట్ అభివృద్ధి
పొందలేవు. అది నీ వల్ల అయ్యే పని కాదు. ఎందుకు? నీవు ఆజ్ఞని అతిక్రమిస్తున్నావు. ఇప్పుడు నోవహు తాత ఆజ్ఞను శిరసా ఉంచాడు. ఆదాము తాత ఆజ్ఞను అతిక్రమించాడు. అందుకు వాడి పిల్లలు పతనమైపోయారు. ఇప్పుడు నోవహు తాత ఆజ్ఞను శిరసా ఉంచాడు కాబట్టి తను తన పిల్లలు మొత్తం అందరూ పోయారు. అంటే ఆజ్ఞను అనుసరించే వాళ్ళు చెప్పాలి. మీకు చిన్న మాట చెప్తాను. నన్ను సుమారుగా 25 సంవత్సరాల నుంచి రాసేస్తున్నాడు దేవుడు. మీకేం తెలుసు? కూల్ లేదు, పడగలేదు, అయ్యా ఒక మంచి లేదు, చెడ్డ లేదు, అలా పడేసి కొడుతున్నాడు, చెత్త కింద కొట్టేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ అన్నాడు, రేయ్ హుస్సన్గా వచ్చిన పని ప్రారంభమైందిరా అంటే 25 సంవత్సరాలు నన్ను పరీక్ష పెట్టాడు. ఆయన ఏం పెట్టాడు అక్కడ? లంకి నీవు 5 పైసలు అకౌంట్ పెట్టుకున్నాక వెళ్ళలేదు, మరి భూములన్నీ మా పేరున ఉన్నాయి. మరి సీను గారు ఉన్నారంటే కళ్ళు తిరిగి పడిపోతారా? ఆయనే కదా చూస్తాడు ఆయనని. కళ్ళు తిరిగి పడిపోతాడా? పడ్డా ఆయన మనశ్శాంతి లేకుండా అయిపోతాడా? ఆవిడ ఆయనే రాయించాడు కాగితాలు, ఆయనే రిజిస్ట్రేషన్ చేయించుకొస్తాడు, ఆయనే కింద పడతాడు. సెంటు భూమి ఉండదని చెప్పాడు, ఇల్లు ఉండదని చెప్పాడు. ఇవన్నీ మరి ఎలా చూస్తున్నాడో తెలీదు. ఇప్పుడు 26 సంవత్సరాల తర్వాత నాడు హోసన్న 1000 హెక్టార్లు సిద్ధంగా ఉంది, యెరూషలేము నిర్మాణకర్తగా నేను సిద్ధపరిచాను. ఎన్ని సంవత్సరాలు పరీక్షించాడు? మరి కత్తిరకోట సీన్ గారు వెళ్ళిపోయాడైనా ఎక్కడికి చేరబడి కూర్చుని ఉన్నాడా? వెళ్ళిపోయా. ఇంకో సంఘంలోకి వెళ్ళాలండి, ఇంకా 3 సంఘాలు ఉన్నాయి. నవ్వుతాడు అమ్మాయి, తప్పాసు నువ్వు. ఎంత భక్తిగా ఉంటానికి తెలుసా? గడగడ గడగడగడ ఉరిగిపోతాడు. అంచేత మనం చాలా జాగ్రత్త చేసినప్పుడు ఇక్కడ నోవహు తాతతో చెప్తున్నాడు, నీ విస్తరింతావు. ఎందుకంటే నోవహు తాత ఆజ్ఞను శిరసా ఉంచాడు. ద్వితీయోపదేశకాండలో చెప్తున్నాడు, నా ఆజ్ఞలు మీరు శిరసా ఉంచినప్పుడు భూలోకంలో మీరు శ్రేష్ఠులుగా ఉంటారు. నీవు ఆయన ఆజ్ఞలు శిరసా ఉంచలేకపోవడానికి కారణం ఏంటంటే ఆదాము దేవుని ఎలా నమ్మలేదు, నీవు కూడా అలాగే నమ్మలేదు. ఆయన ఆజ్ఞలు కనుక నువ్వు పాటిస్తున్నావు అనుకో, ఖచ్చితంగా నోవహు తాత దైవాజ్ఞను ఏ విధంగా శిరసా ఉంచాడో నువ్వు కూడా ఆ విధంగా శిరసా ఉంచినావు. కాబట్టి నీవు, నీ పిల్లలు, నీవు, నీ వంశము, నీవు, నీ తరాలు వర్ధిల్లటము గ్యారంటీ. ఎప్పుడైతే నీ మనోనేత్రం తెరవబడుతుందో, నీ ఆత్మజ్యోతి వెలిగించబడుతుందో, సృష్టికర్తని దేవుడు ఎవరో తెలుసుకుంటావు. ఆయన ఎవరో మీరందరూ చెప్పేచ్చే దేవుడని. నాన్న, మా నాన్న నేను నశించుకోవడం ఇష్టం లేక ఎంత గొప్ప యాగం చేసి నా మనోనేత్రం తెలిసి నా ఆత్మజ్యోతి వెలిగించి ఆయన బిడ్డగా అంగీకరించాడు. యోహాను 1:13 చూడు, 12 కాదు. వారు దేవుని వలన పుట్టినవారే కానీ రక్తం వలనైనను. గొప్ప విచిత్రం ఏంటంటే ఒక తల్లికి 4 కూతుళ్ళు ఉన్నారు. చిన్నప్పటి నుంచి 4 కూతుళ్ళు కార్తీక మాసం చేసుకున్నారు, పూజలు చేసుకున్నారు, పునస్కారాలు చేసుకున్నారు. ఒక కూతురు ఏం చేసిందంటే దేవుళ్ళకి వెళ్ళిపోయింది. ఈ 3 అంటారు, దొంగముండా, తప్పుడు ముండా, కార్తీక మాసం చేసావు, సూర్య నమస్కారం చేసావు, ఇప్పుడు అలాగే వెళ్ళిపోయావు. ఇప్పుడు అదంటది మీకు మాకు సంబంధం లేదు. నా మనోనేత్రం తెరబడింది, నా ఆత్మజ్యోతి వెలిగించబడింది, నేను దేవుడి బిడ్డని. నేను ఎవరి బిడ్డని? ఎవరి బిడ్డని? దేవుడి బిడ్డని. వాళ్ళు ఎవరి బిడ్డలు? పిశాచి బిడ్డలు. పొద్దున్న నాగరాజు గారు అన్నారు, అప్పటి నుంచి కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఎప్పటి నుంచి? విగ్రహారాధనకి జనకుడు ఎవరో చెప్పిన తర్వాత
అనుకున్నాడు. విగ్రహం చాలా గొప్పదే, విగ్రహం చాలా గొప్పది బాబా, విగ్రహం పెద్ద పెద్ద వాళ్ళందరూ విగ్రహం చేసుకుంటారు బాబా, మారుడేస్తూ రాజులు అందరూ కూడా బాగా చేసుకుంటారు బాబా, ఈ క్రైస్తవ మతంలో ఏముంది బాబా అనుకునేవాడు అంటే పెద్ద ఆయన. ఎప్పుడైతే జనకుడు సాతానుడని తెలుసుకున్నాడో అప్పటి నుంచి తనకి ఏమొస్తుందంట, భయము. దానికి వెనకాలేం చెప్పాడు, అది పట్టుకుంటుంది. అది పట్టుకుని దేవుడి పిల్లలు అక్కడ తీసుకెళ్తాండి, పాతాళానికి. కక్ష పట్టుకుని నేను బాగు చేయడం తీసుకెళ్తుందా, మా నాన్నగారిని తీసుకెళ్ళింది, దెయ్యం చేసింది. ఉన్నంతకాలము దరిద్రగా మిగిలాడు. ఆ చిన్న రంగారావు గారిని పట్టుకెళ్ళింది, నాశనం చేసింది. ఆ పెద్ద రంగారావు గారిని తీసుకెళ్ళింది, నాశనం చేసింది. ఇది ఏం చేస్తాడో పట్టుకున్నదంట, నాశనం చేస్తాడు. అంచేత ఎప్పుడైతే నువ్వు దేవుడు తెలుసుకుని ఆయన అయ్యా నా తండ్రి నన్ను విడవలేదు, ఏమైపోయావు నువ్వు, డైరెక్ట్ దేవుని బిడ్డవైపోయావు. ఎక్కడుండగా, భూలోకంలో ఉండగా. ఎలా ఉండగా, శరీరంలో ఉండగా. నీకేమొస్తట, గొప్ప ఆనందం వచ్చేద్దంట. నేను ఎంత ధన్యురాలను, నేను ఎంత అదృష్టవంతురాలని. మా అక్క చెల్లెళ్ళకి దేవుడి దర్శనం లేదు. ఎవరో సాతాను సంతానం వాళ్ళు. నేనైతే దేవుని పని, నేను పాతాళానికి వెళ్ళటం ఇష్టం లేక దేవుడే మా నాన్న వచ్చి నన్ను గుళ్ళ మందికి ఇక్కడ కొట్టేసుకున్నాడు. ఎప్పుడైతే నీవెవరో తెలుసుకున్నావో, నిన్ను విడిపించిన ఆయన ఎవరో తెలుసుకున్నావో, ఆదాము పొందిన శిక్ష నీకు రాకుండా కాపాడిన దేవుణ్ణి కౌగిలించుకుంటామంట, ముద్దు పెట్టుకుంటామంట, మురిసిపోతామంట. ఎందుకంట నువ్వు క్రైస్తవుడుగా పుట్టినందుకు, నువ్వు క్రైస్తవుడుగా మారినందుకు. ఇక నువ్వేం అడగవలసిన లేదట. ఆదికాండం 1:27 చెప్పేశాడు దేవుడు, నీవు నన్ను వెంబడించినప్పుడు సకల విషయములు నేను కనపరుస్తాను. నవాతాత ఆజ్ఞ శిరసావించాడు, నవాతాత కనపరచబడ్డాడు. అబ్రాహాము తండ్రి గారు ఆయన ఆజ్ఞలు పాటించారు, వారు కనపరచబడ్డారు. మరి ఎందుకు మనం కనపరచబట్టలేదు? నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు నమ్మలేదు, నీవెవరో నీకు తెలియదు, నువ్వెందుకు క్రైస్తవుడు అయ్యావో తెలియదు. ఎంతకాలము నువ్వు క్రైస్తవుడుగా ఉన్నా అదే గోల. చేపల చెరువో, రైలు చెరువో, సైతం చెరువో అని చెప్పాడా. పిల్లం మాట వింటే ఆదాము గడి అన్నీ పోనీ. అబ్రాహాము గారు దేవుడి మాట వింటే ఎలియాజరు గారు చెప్పాడు, అన్నీ దేవుడు తింటున్నాడు పోవాయి అన్నాడు. అంచేత ఎప్పుడైతే మనం దైవాజ్ఞను పాటిస్తామో, దైవ చిత్తాన్ని ఎప్పుడు అనుసరిస్తాం, నిజముగా నీవెవరో తెలుసుకున్నప్పుడు. నిన్నెవరో పాటించమని చెప్పవసరం లేదు. అయ్యా తల్లిదండ్రులు సన్మానం చేయమని కానీ, లేకపోతే దశభాగాలు చెల్లించమని కానీ, ఆత్మతో సత్యముతో ఆరాధించమని కానీ ఎవరో చెప్పవసరం లేదు. నీ ఆత్మ నిరంతరము దేవుని స్తుతిస్తూ ఉంటుంది. నీ ఆత్మ నిరంతరం దేవుని ఏమని, నాన్న పరలోకమందున్న మా యొక్క తండ్రి, నాన్నా భూలోకంలో పడిపోయి నేత్రాలు మూసిపోయి పాపిగా మారిపోయిన నా కొరకు ఎంత గొప్ప త్యాగం చేసావు. ఈ భూలోకాన్ని జయించలేను, ఈ పాప శరీరాన్ని జయించలేను, ఈ అంధకాన్ని జయించలేను కనుక ఎప్పుడు నాతో ఉండాలి అని ప్రార్థన చేస్తాం. అంచేత క్రైస్తవుడు భేదవాడు కావడం కారణము, క్రైస్తవుడికి దేవుడు ఎవరో తెలియదు. క్రైస్తవుడు భేదవాడు కావడం కారణము, క్రైస్తవుడు ఎవడో క్రైస్తవుడికి తెలియదు. అంచేత క్రైస్తవుడు ఏం చేస్తాడంటే ఆజ్ఞలను అతిక్రమిస్తాడు. ఆజ్ఞలు అతిక్రమించి ఆదాముల శిక్షని మరణం కోసం నన్ను ఎవరు తీసుకెళ్తారా, నన్ను ఎవరు తీసుకెళ్తారు? పుట్టించిన వాడు ఆయనే తీసుకెళ్తాడు. అబ్రాహాము గారు ఏం చెప్పాడు? తండ్రి పిలుస్తున్నాడు, వెళ్ళిపోతాను. స్టెఫెన్ ఏం చెప్పాడు? చక్కటి మాట, తండ్రి పిలుస్తున్నాడు, వెళ్ళిపోతున్నాను. అంచేత ఎప్పుడైతే మనము మనోనేత్రాలు తెరవబడతాయో, ఆత్మజ్యోతి వెలిగించబడుతుందో,
భూలోకములో మనం ఎంత కృపను పొందుకున్నాము. అందుకే అపొస్తలుడైన పౌలు అంటాడు, ఉచితంగా ఆయన కృపను పొందుకున్నాము. ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ లోకయాత్ర ముగించాలి. అంచేత క్రైస్తవుడు అంటే చేపలు పట్టుకునేవాడు, రేయిలు పట్టుకునేవాడు, డుమ్డుములు వాయించేవాడు, డమడాములు కొట్టేవాడు కాదు. క్రైస్తవుడు కడు దీనుడు, పోగొట్టుకున్న రాజ్యాన్ని సంపాదించాడు క్రైస్తవుడు. ఎవరు ఎక్కడ నిత్య రాజ్యంలోకి తపస్సంపలు కానీ, వేదాంతులు కానీ, జ్ఞానులు కానీ, దేవుళ్ళని చెప్పుకున్న వాళ్ళు కానీ ఎవరు ఎక్కలే నిత్య రాజ్యానికి ఎక్కుతున్నవాడే క్రైస్తవుడు. భూలోకంలో పరలోకాన్ని పడిపోయిన వాడే క్రైస్తవుడు. ఎవరాడు? దేవుని కుమారుడు. దేవుడు ఆత్మ అయినాడు, నువ్వు కూడా ఆత్మ ఉన్నావు. జ్యోతి జ్యోతిర్మయే. నీవు ఈ లోకంలో చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు? పరలోక రాజ్యంలో ఎక్కడికి వెళ్ళిపోతావు? దేవుళ్ళో కలిసిపోతావు. అంత పవర్ నీలో ఉంది. అంచేత ఎప్పుడైతే గొప్ప దేవుని తెలుసుకున్నావో మనసా వాచ ఆ తండ్రిని స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ లోకాన్ని జయించేవాళ్ళుగా ఉందరుగాక. ఆమేన్. వాక్యం దేవుడు వినికిడి ద్వారా సూచించగాక. యెహోవాకు స్తుతులు. ఆమేన్.